ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలియకుండా ఏదో చేయడానికి డిసైడ్ అయ్యారని కూడా అర్థమైంది. మరి ఎలాంటి రియాక్షన్ లేకపోతే ఎలాగా? వెయిట్ అండ్ సీ. లాభం లేదత్తా, ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోదాం. అలా చెప్తే వాడికి అనుమానం వస్తుంది. మన వెనకే వస్తాడు. పూజ సక్రమంగా జరగనివాడు నాగవల్లి. మరిప్పుడు ఎలాగత్తయ్యా? వీళ్ళు కదిలేలా లేరు. మనమే వెళ్ళి కనుక్కుందాం. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇంతకీ మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు? నాగవల్లి రెడీ అయింది? అబ్బే, అలాంటిదేం లేదురా. మరెందుకు రెడీ అయ్యారు చెప్పండి, కావాలంటే డ్రాప్ చేస్తాను. ఏం లేదంటున్నారు కదన్నయ్య. ఇంట్లో ఉంటే రెడీ అవ్వకూడదా ఏంటి? నువ్వే ఆడపిల్లవు కాదు కదా. ఆడవాళ్ళు బయటికి వెళ్తే అందంగా రెడీ అవుతారు, ఇంట్లో ఉంటే మామూలుగానే ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పు నాగవల్లి. గుడికి వెళ్ళాలనుకుంటున్నాం బావా. చూసావా, నేను కరెక్ట్గా చెప్పాను. అయినా నీకు ఆఫీస్కు టైం అవుతోంది కదరా. గుడికని చెప్పినంత మాత్రాన నువ్వేం దిగబెడతావా ఏంటి? నీ పని నువ్వు చూసుకుంటావు కదా. అరే, ఈరోజు అంత ముఖ్యమైన పని ఏం లేదులేమ్మా. ఏ గుడికి వెళ్తున్నారో చెప్పండి, ఓ గంట ఖాళీగానే ఉన్నాను. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తానులే. పైడి కొండమ్మ తల్లి గుడికి. సూపర్. నేను కూడా చిన్న పని మీద అటువైపే వెళ్తున్నాను. మిమ్మల్ని అక్కడ దిగబెట్టి వెళ్తాను, రండి. వద్దులేదేవా, మేం వెళ్ళడానికి ఇంకో కొంచెం ఆలస్యం అవుతుంది. పర్లేదమ్మా, నాకు కూడా గంట టైం ఉందని చెప్పాను కదా, వెయిట్ చేస్తానులే. ఈరోజు వీడు వదిలేలా లేడే. అది కాదురా, మాకు చిన్న పనుంది. ఏంటమ్మా పని? అంటే అది పూలు పళ్ళు అన్నీ తీసుకోవాలి కదరా. అన్ని దారిలోనే తీసుకోవచ్చు కదమ్మా. అమ్మా, ఇప్పుడు మీరు వెళ్ళకపోతే అన్నయ్యకు డౌట్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక అన్నయ్యని మేనేజ్ చేసి పంపించండి. ఆ తర్వాత గుళ్ళకు వెళ్ళండి. ఈ ఐడియా బాగుంది వీర్రాజు. నాగవల్లి, వెళ్దాం పదమ్మా. సరే అత్తయ్య. సరే, నేను కీస్ తెస్తాను, మీరు వెళ్ళండి. అలాగేరా, పదమ్మా. నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేశారు, కనిపెట్టలేననుకున్నారా? ఇంట్లో వంట చేసే మీకే ఇన్ని తెలివితేటలుంటే స్టేషన్లో లాఠీ చార్జితో మంట పుట్టేలా కొట్టే నాకెన్ని తెలివితేటలుండాలి? మీ ఆవు పాలు బాగానే ఇస్తుంది కదా? ఇస్తుందయ్యా. పచ్చగడ్డి ఎక్కువగా పెట్టండి, పాలు ఇంకో 2 లీటర్లు ఎక్కువగా ఇస్తుంది. అలాగే అయ్యా. చాలా మంది పాలంతా పిండేసుకున్నాక లేగదోడని వదులుతారు. పాపం, దానికి గుక్కెడు పాలు కూడా దొరుకుతాయో లేవో. అది చాలా పెద్ద పాపం తెలుసా. ముందు దూడ బొజ్జ నిండా పాలు తాగాలి. ఆ తర్వాత ఎన్ని పాలిస్తే అన్ని పాలు పిండుకొని మీరు వాడుకోవాలి. అర్థమైందా? అర్థమైందయ్యా. సరే. ఏంటి సర్పంచ్ గారు అలా చూస్తున్నారు? మీరేం చేస్తున్నారా అని.
నేనేం చేస్తానండి, నాకు తెలిసిన వైద్యాన్ని పాటించేస్తాను. మీ వృత్తి గురించి కాదు, ప్రవృత్తి గురించి అడుగుతున్నాను. కాలక్షేపాన్ని ఏముందండి, లాభాల మీద పెద్ద ఆసక్తి లేదు. కొంతమందికి అలాంటి హాబీలుంటాయి. నా దగ్గరున్న మందులు జనాలకి ఉచితంగా ఇస్తాను. ఇంజెక్షన్ వేసినందుకు 10-25 తీసుకుంటాను గాని చీకటి పడ్డాక వేరే మందు కూడా తాగే అలవాటు నాకు లేదు. ఇక అభిరుచులంటారా, మీ బోటోలతోటి కాసేపు కబుర్లు చెప్పడం, రాత్రి తిన్నాక నిద్ర పట్టకపోతే రేడియోలో పాటలు వినుకుంటూ కొనుక్కు తీయడం. అదేంటండి, నేను చెప్తుంటే మీరు కాదన్నట్టు తల అడ్డంగా తిప్పేస్తున్నారు? నేను అడుగుతున్నది వేరు. అయితే నాకు అర్థం కావట్లేదు అనుకుంటా. మీరేమనుకుంటున్నారో కాస్త సూటిగా చెప్పాల్సిందండి మీరు. నన్నేం చెప్పమంటారండి? ఈ దారిలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వస్తూ ఉంటారు. నేను మీతో మాట్లాడేది ఎవరికీ తెలియకూడదు. నాతో రండి. ఎక్కడికి? చెప్తాను, బండి ఎక్కండి. నా బండి ఉంది కదండి. నా బండి మీద వెళ్దాం రండి. అంతేలేండి, పెట్రోలు పొదుపుగా వాడాలి. వెనకాల ఎక్కమంటారా, లేదా ఆ తొట్టిలో కూర్చోమంటారా? బాగోదులేండి, తొట్టిలోనే కూర్చుంటాను. ఎందుక గంగాధరం గారు కాస్త వేడిగా ఉన్నట్టున్నారు. పొద్దునే రాశి ఫలాలు చూసుకుని బాగుండేదేమో. ఏదైనా పాట పాడొచ్చు కదమ్మా. పాట? నేనా? అదేంటమ్మా అలా అన్నావు? నేను అడిగింది పాటే, సాంగ్. హిందీలో గానా అని కూడా అంటారు. ఏమంటావు నాగవల్లి? ఇప్పుడు అత్తను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావో తెలుసుకోవచ్చా బావా? నాకు కామ్గా డ్రైవ్ చేయాలంటే బోర్ కొడుతుంది. పాట అన్న పాడితే టైం పాస్ అవుతుందని. నీ కాలక్షేపానికి ఇప్పుడు నేను గొంతు సవరించుకోలేను గాని మమ్మల్ని గుడి దగ్గర దిగబెట్టి నువ్వు వెళ్ళు. సరేలే, పాట కాకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా. నాగవల్లి, నువ్వు ఆఫీస్ కబుర్లు ఏమైనా ఉంటే చెప్పు. నిన్నేం అడగట్లేదనేసి మా అమ్మ ఫీల్ అవుతుంది కూడా. ఎక్కడికి వెళ్తున్నామో నాకు ఆ పని మీదే ధ్యాస ఉంటుంది బావా. అవునరా, మనసులో అమ్మవారిని తలుచుకుంటూ గుడికి ప్రయాణమయ్యాం. నువ్వేమో పాటలు పాడమంటావు, మాట్లాడమంటావు. ఇదేం పద్ధతి కాదు. నువ్వు ముందు చూసి నడపరా, మా మొహాలు ఏం చూస్తావు? గుడికెళ్ళడానికి టిప్ టాప్ గా రెడీ అయ్యారు సరే, మీ మొహాల్లో ఏదో తెలియని టెన్షన్ ఉందమ్మా. ఎందుకంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.